ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అప్పలాయగుంట. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మోహన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మనోవిహారీ. ఈరోజు మనం ఈ వీడియోలో అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకోవాలి, ఆలయ విశిష్టత, అప్పలాయగుంట పేరు వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరిన కోరికలు తీర్చుటకు అభయహస్తంతో వెలసిన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి నుంచి గరుడవారధి ఫ్లైఓవర్ మీదుగా తిరుచానూరు, పాడిపేట ఇలా వెళ్తూ అప్పలాయగుంట చేరుకుందాము. ఈ అప్పలాయగుంట పేరు వెనుక ఉన్న చరిత్ర వెళుతూ తెలుసుకుందాం రండి. పూర్వం అప్పలయ్య అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించేవాడట. అతనికి అప్పులు చేసే అలవాటు ఉండడంతో అదే ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దురాశతో అప్పులయ్య తన వద్ద అప్పు తీసుకున్నాడని చెప్పి వేధించడం ప్రారంభించాడు. అప్పులయ్య తాను అప్పు తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. చివరకు విసిగిపోయిన అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయి మీద రాసి దానిని కోనేరులో పడేశాడట. అప్పటి నుండి ఈ ప్రాంతానికి అప్పలాయగుంట అని పేరు వచ్చిందని స్థల పురాణం ఉంది. అలానే ఇంకో కథ ప్రకారం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని, అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడిందని, కాలక్రమంలో అది అప్పల గుంటగా మారిందని తెలుస్తోంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసే వారికి కూలి అనేది అప్పు చెప్పకుండా ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేవాడని, అందుకని ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని వివాహమాడిన తర్వాత తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న శ్రీ సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరారట. ఆ తరువాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్త్యేశ్వరుని దర్శించి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడ నుండి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం. ఇక్కడ జరిగే పూజా విశేషాల గురించి తెలుసుకుంటే, ఆలయానికి ముందు చిన్న కోనేరు, దాని ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. అటు పక్కనే గోశాల కూడా ఉంది. ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించిన తర్వాత శ్రీవారి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగచేస్తారు. ఆలయ గర్భగుడిలో దివ్య మనోహరమైనటువంటి రూపంతో స్వామివారు దర్శనమిస్తారు. ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం వెనకాల ఉన్న ఎత్తైన కొండలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న పచ్చటి పొలాలు మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించుటకు కళ్యాణకట్ట, స్నానపు గదులు అందుబాటులో ఉంది. అలాగే టీటీడీ వారిచే నిర్వహించబడుతున్న కళ్యాణ మండపం కూడా ఉంది. అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. చెన్నై నుంచి వచ్చే వాళ్ళకైతే ఊటీ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మనందరికీ మనశ్శాంతిని, సర్వశుభాలను చేకూర్చే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ మీ మనోవిహారి మోహన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.